స్తోత్రం 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 అని మానక దివారాత్రులు కొన్ని వేలాది కోట్లాది దేవదూతల చేత కొలువబడుతూ ఉన్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడచిన వారమంతా మమ్మల్ని కాపాడి పరిరక్షించి సంరక్షించి మీ ఉచితమైన కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచిన విధానం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు ప్రభువా, నమ్మకమైన దేవుడు నాయన, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి, మీ వాత్సల్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని కనపరచబోతూ ఉన్నాం ప్రభువా. మా స్తుతి సింహాసనం మీద మీరు ఆసీనులై ఉండి మమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాం ప్రభువా. సహాయం చేయండి. పాటల యందు, వాక్య పరిచర్య యందు, ఆరాధన కార్యక్రమములందు మీ హస్తం ఉంచి మమ్మల్ని అందరినీ కూడా మీ సెలవు చాటు మరుగుపరిచి ప్రభువా మీ శక్తితో నడిపించమని కోరుకుంటున్నాం. సహాయం చేయండి. ప్రతి విషయంలో కూడా ప్రభువా మీ యొక్క మహిమ, మీ ప్రభావము మా మీద మెండుగా మీరు కృపరించమని కోరుకుంటున్నాము. సహాయం చేస్తారని నమ్ముచు ఈ యొక్క ఉదయకాలపు ఆరాధన కార్యక్రమాన్ని ఆది నుంచి అంతం వరకు మీరే దీవించి ఆశీర్వదించి మా అందరికీ ఆశీర్వాదకరంగా మార్చుకొని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ ఆమేన్. దేవుని పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దేవాది దేవుడు మనకిచ్చినటువంటి చక్కని సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవునికి వందనాలు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యెషయా గ్రంథము 63వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మును ఎరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే గదా. 64వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దినాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. గత దినాలన్నిటిలో కూడా దేవుడు మనల్ని కాపాడి బలపరిచి తన కృపను మనకు అనుగ్రహించిన విధానం అంతటిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. 1910వ సంవత్సరము జూన్ నెల 3వ ఆదివార దినాన, లేదా అది 19వ తేదీ వచ్చింది. ఆ దినాల్లో సోనారా స్మార్ట్ అనేటువంటి ఒక స్త్రీ, ఒక యవనస్తురాలు ఈ ఫాదర్స్ డే అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆమె అలాగా ప్రారంభించటానికి కారణమేంటి అని చూసినప్పుడు, ఆమె యొక్క తల్లిగారు 6వ బిడ్డని ప్రసవిస్తూ ఆమె మరణించింది. వారి యొక్క తండ్రి అమెరికా దేశంలో మిలిటరీలో పనిచేస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి. అయితే ఆయన తన యొక్క ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి ఈ 6 మంది పిల్లల్ని ఎంతగానో ప్రేమించి వారిని హక్కును చేర్చుకొని వారి కొరకు తన యొక్క జీవిత కాలం అంతా కూడా ఒంటరిగానే బ్రతికినటువంటి సందర్భము అది. దానికి గుర్తుగా వాళ్ళ యొక్క కుమార్తె అయినటువంటి
సొనారా స్మార్ట్ అనేటువంటి ఆ పాప ఈ యొక్క ఫాదర్స్ డేని ప్రారంభించింది. తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆ దేశంలో 1966 ఆ దేశంలో దాన్ని తర్వాత లిండన్ జాన్సన్ అనేటువంటి ఒక అమెరికన్ ప్రెసిడెంట్ జూన్ 3వ ఆదివారాన్ని ఫాదర్స్ డేగా అమెరికా దేశంలో అనౌన్స్మెంట్ చేయటం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ కార్యక్రమం అలాగా జరుగుతూ తండ్రులు అందరూ కూడా ఆ దినాన ఎంతో సంతోషపడుతూ ఆనందపడుతూ కుటుంబంతో గడుపుతూ పిల్లలతో గర్భఫలాలతో గడపటానికి దేవుడు తన కృపనిచ్చినట్లుగా నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఫాదర్స్ డే లేదా తండ్రులకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దినం. నిజంగా తండ్రిని మనము సెలెక్ట్ చేసుకోలేము. మనము స్నేహితులను సెలెక్ట్ చేసుకోవచ్చు, మన ఇరుగు పొరుగు ఉండేటటువంటి వారిని మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరుండాలో మనము దాన్ని జాగ్రత్తగా సెలెక్ట్ చేసి మనము ఉండొచ్చు. కానీ మనం గమనించినట్లయితే తండ్రి అనేటువంటి వ్యక్తిని మనము సెలెక్ట్ చేసుకోలేము. తండ్రి అనేటువంటి వ్యక్తిని దేవుడే ఏర్పాటు చేస్తాడు, దేవుడే నియమిస్తాడు. మనము ఎవరికి ఈ భూలోకంలో జన్మించాలి అనేది దేవుడే నిర్ణయించినట్లుగా, దేవుడే ఏర్పాటు చేస్తున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అదే తండ్రిని సెలెక్ట్ చేసుకునేటటువంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అనుకోండి. ఏమండి, తండ్రిని సెలెక్ట్ చేసుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు అనుకోండి, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు మీరు? ఓకే, ఒకటి ఎవరు నచ్చితే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. ఇంకా తండ్రిని మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి మీకు చెప్పారనుకోండి, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాం మనం? బాగా డబ్బు ఉన్నటువంటి తండ్రిని, ఏమండి, బాగా అన్ని కార్లు ఉన్నటువంటి తండ్రిని, బాగా లగ్జరీగా బ్రతకటానికి, స్కూల్కి పోవాలన్నా కారులో పోవటానికి, స్కూల్ నుంచి రాగానే ఆటలాడుకోవటానికి పెద్ద ప్యాలెస్ ఉన్నటువంటి తండ్రిని, పెద్ద ఐశ్వర్యవంతుడుగా ఉన్నటువంటి తండ్రిని, బాగా అన్నీ మనకి తీసుకొని రాగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి తండ్రిని, మనము ఏం చేసినా, ఎలాంటి కొట్లాట పెట్టుకున్నా, ఎలాంటి పనులు చేసినా మనల్ని ఏమీ అనకుండా మనల్ని బాగా ప్రేమించేటటువంటి తండ్రిని మనము కోరుకుంటూ ఉంటాం ప్రియులారా. కానీ దేవుడే తండ్రి అనేటువంటి వ్యక్తిని నిర్ణయిస్తాడు. తండ్రిని నిర్ణయించేది దేవుడే అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనము ఎవరికి పుట్టాలో దేవుడే వారిని నిర్ణయిస్తూ ఉంటాడు. మనము ఎవరికి జన్మించాలి అనేటువంటిది దేవుడే కొన్ని సంవత్సరాల క్రితము ఒక నిర్ణయాన్ని దేవుడు తీసుకున్నట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అడవికి రాజు ఎవరండి? సింహం. అడవికి రాజు సింహం అయితే ఇంటికి రాజు తండ్రి. ఇంటికి రాజు తండ్రి, అడవికి రాజు సింహం అయితే ఇంటికి కింగ్ ఎవరంటే తండ్రి. ఈ తండ్రిని బట్టి తల్లి ఉంటుంది, ఈ తండ్రిని బట్టే గర్భఫలాలు కూడా ఉంటాయి అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాకపోతే ఈ దినాల్లో కొంచెము తల్లులు ఒక అడ్వాన్స్డ్గా కొన్ని విషయాల్లో ముందుకు వస్తూ ఉన్నటువంటి విధానం అంతటిని బట్టి తండ్రులు కూడా ఒక్కొక్కసారి తల్లుల మాట వినవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. కానీ మనం గమనించినట్లయితే మనకు ఉన్నటువంటి 3 తండ్రులు మనకున్నారు. ఒకటి పరలోకపు తండ్రి, హెవెన్లీ ఫాదర్. రెండవది అర్త్లీ ఫాదర్, భూలోకపు తండ్రి. మూడవది స్పిరిచువల్ ఫాదర్, ఆత్మీయమైనటువంటి తండ్రి. 3 తండ్రులు. పరలోకములో ఉన్నటువంటి మన తండ్రి, ఈ భూలోకంలో మనకి జన్మనిచ్చినటువంటి తండ్రి, మూడవదిగా
ఆత్మీయంగా ఆత్మీయంగా బలపరుస్తూ, మనల్ని పోషిస్తూ, మన కొరకు ప్రార్థన చేస్తూ, మనల్ని నడిపిస్తూ, వెన్నుతట్టి నడిపిస్తూ ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి తండ్రి. వీరు ముగ్గురు కూడా 3 ప్రత్యేకతలను సంతరించుకున్నట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. పరిశుద్ధ గ్రంథము నుంచి మనం చూసినట్లయితే అనాది కాలము నుంచి కూడా చాలామంది గొప్ప తండ్రులను మనం చూస్తాం. వెరీ గుడ్ ఫాదర్స్ని మనం చూస్తాం. అనాది కాలము నుంచి కూడా మంచి పేరు సంపాదించుకున్నటువంటి, మంచి పేరు కలిగినటువంటి తండ్రులను, మంచి పేరు కుటుంబానికి సంపాదించినటువంటి తండ్రులను, మంచి పేరు కలిగినటువంటి తండ్రులను అనాది కాలము నుంచి, నోవహు జీవితము నుంచి, ఆదాము జీవితము నుంచి, అబ్రహాము జీవితము నుంచి, ఇలాగ మనము చాలామంది మంచి మంచి తండ్రులను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. అయితే మనం చూసినట్లయితే మనము ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కొంత మంచి తండ్రికి ఉండవలసినటువంటి 7 లక్షణాల గురించి మనం చదువుదాం. మనందరం కూడా మంచి తండ్రులమే, మనందరము కూడా మంచి పిల్లలమే, మనందరము కూడా మంచివారమే. ఒక మంచి తండ్రికి ఉండవలసినటువంటి 7 మంచి లక్షణాల గురించి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినట్లయితే కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదివినట్లయితే, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఒక తండ్రి ఎలాంటి వాడంటే జాలి కలిగినటువంటి వాడు ఒక మంచి తండ్రి. తండ్రి కుమారుల మీద జాలి పడతా ఉంటాడు. కుమారులు అడిగినటువంటివి, కుమార్తెలు అడిగినటువంటివి, భార్య అడిగినటువంటివి తీసుకొని రావటానికి తండ్రి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కుమారుడు పొరపాటు చేసినప్పుడు, కుమారుడు తప్పిదం చేసినప్పుడు, కుమారుడు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు, కుమారుడు మాట వినకపోయినప్పుడు, కుమారుడు తనకు ఇష్టమైనటువంటి మార్గములో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, కుమారుడు గాయపడినప్పుడు, కుమారుడు కష్టములో ఉన్నప్పుడు, కుమారుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితులన్నిటిలో కూడా కుమారునికి లేదా కుమార్తెకు ఒక సహాయకారిగా ఉండి వారి మీద జాలి పడేవాడే ఒక తండ్రిగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. మన పరమ తండ్రిని మనం గమనించినట్లయితే తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. దేవుడు కూడా వారి ఎడల జాలి పడతాడు. యెహోవా యందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో, యెహోవా అంటే భయం, యెహోవా అంటే భక్తి, అంటే యెహోవా అంటే భయం అంటే యెహోవాకు దూరంగా వెళ్ళిపోమని ఆలోచన కాదు, కానీ యెహోవాని గౌరవించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ప్రియులారా. యెహోవా మీద ఎంతో భక్తి కలిగినటువంటి ప్రజల కొరకు ఆయన చూస్తూ ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆ దినాల్లో మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు రకరకాలైనటువంటి వైపునకు వారు తిరిగినప్పుడు, రకరకాల సొంత ఆలోచనలు వారు కలిగి ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకమైనటువంటి దిశలో వారు ప్రయాణం చేసినప్పుడు దేవుడు వారిని చూసి ఎంతగానో బాధపడి వారి దగ్గరికి మంచి నాయకులను, వారి దగ్గరికి మంచి ప్రవక్తలను, వారి దగ్గరికి మంచి రాజులను, వారి దగ్గరికి మంచి వ్యక్తులను, న్యాయాధిపతులను, ఇలాగ చాలామందిని వారి దగ్గరికి పంపించి వారు మారు మనస్సు పొందటానికి దేవుడు ఎన్నో రకాలుగా వారికి సహాయం చేసినట్లుగా మనం దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. కానీ దేవుడు ఆలోచిస్తూ ఉన్నది ఏంటంటే తన యందు భయభక్తులు కలిగినటువంటి వారి ఎడల ఆయన జాలిపడను. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి ఎడల ఆయన జాలి పడతాడు. దేవుని జాలిని నీవు కలిగి ఉండాలి అంటే, దేవుని యొక్క జాలి నీ మీద ఉండాలి అని అంటే, దేవుని యొక్క ఉద్దేశము నీ మీద ఉండాలి అంటే, దేవుడు నీ మీద నిన్ను గురించి కనికరపడాలి అంటే, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన దేవుడు నిన్ను చూసి జాలిపడే దేవుడుగా కనబడుతున్నాడు. నీకు ఆపద వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు అసౌకర్యం కలిగినప్పుడు నీ మీద జాలి పడే దేవుడుగా మన దేవుడు కనబడుతున్నాడు. ఆయన అలాగ జాలి పడాలి అని అంటే మనం ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి.
అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ధన్యులు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. అంతేగాక మహోన్నతుని చాటున నివసించువాడే, ఆయన సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి. ఎంత గొప్ప దేవుడు మనం గమనించినట్లయితే. దేవుని యొక్క వాక్యంలో మనం చదివినప్పుడు ప్రియులారా, ఆయన మన మీద జాలి పడేటటువంటి దేవుడు, జాలిని కలబరిచే దేవుడుగా కనబడుతున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే, మంచి తండ్రి తన పిల్లల్ని శిక్షిస్తాడు. ఏం చేస్తాడంటే, మంచి తండ్రి తన పిల్లల్ని శిక్షిస్తాడు. అంటే కొడతాడు. డాడీ కొడతాడు, డాడీలు కొట్టాలి, పిల్లల్ని బెత్తిని తీసుకొని కొట్టాలి. దేవుని యొక్క వాక్యంలో కూడా అదే ఉంది. తల్లులేమో బాగా ప్రేమ చూపిస్తారు పిల్లల మీద కదా. మమ్మీలు ఏం చేస్తారు, మమ్మీ ఒక 5 రూపీస్ మమ్మీ కొనుక్కోవాలి మమ్మీ అంటాం. 5 రూపాయలు ఇస్తే, అసలు 5 రూపాయలు ఎందుకు పనికొస్తాయి మమ్మీ, అసలు 5 రూపాయలకి ఏమి రావు మమ్మీ, 20 రూపాయలు మమ్మీ అని చెప్పి అంటాడు వాడు. అమ్మ 20 రూపాయలు లేదు, 10 రూపీస్ లేదు మమ్మీ, 20 రూపాయలు కావాలి మమ్మీ, 2 లేస్ ప్యాకెట్లన్నా కొనుక్కోవాలి మమ్మీ అంటాడు. మమ్మీ ఏం చేస్తుంది, ఈ 4-5 సార్లు అడగంగానే మమ్మీ ఏం చేస్తుంది అంటే తప్పకుండా డబ్బులు ఇచ్చేసిద్ది. మమ్మీ 4 సార్లు 5 సార్లు తింటాడు. తిన్న తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఒకటేమైనా తలనొప్పి, ఒకటేమైనా పొట్టలో ఒక విధమైనటువంటి ఇండైజెషను, ఇవన్నీ కలిగిన తర్వాత డాడీ అడుగుతాడు, ఎందుకు ఇట్టా ఉన్నాడు ఏంటంటే 4 రోజులు వరుసగా లేస్ ప్యాకెట్లు తిన్నాడు అని చెప్పిద్ది వాళ్ళమ్మ. అప్పుడు ఏం చేస్తాడు, బెత్తిని తీసుకొని డాడీ భయపెడతాడు. కొట్టడం అంటే మీరేదో ఇంట్లో నుంచి పారిపోవాలనో, మీకేదో గాయం అవ్వాలనో, మీకేదో ఇబ్బంది పడాలనో కొట్టడం కాదు, కానీ మిమ్మల్ని కొంచెం భయపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు నాన్నగారు. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే, మంచి తండ్రి తన పిల్లల్ని శిక్షిస్తాడు, అంతేకాకుండా దండిస్తాడు. చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదివినట్లయితే, తన తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. తండ్రి ఏం చేస్తాడంట, తనకు ఇష్టమైనటువంటి కుమారుని, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. తండ్రి తనకు ఇష్టమైనటువంటి కుమారుని ఏం చేస్తాడంటే గద్దిస్తాడు. తనకిష్టమైనటువంటి కుమారుని దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దిస్తాడు. తండ్రి తనకు ఇష్టమైనటువంటి కుమారుని గద్దించు రీతిగా ఏం చేస్తాడు, తండ్రి కుమారుణ్ణి గద్దిస్తాడు. కుమారుణ్ణి గట్టిగా భయపెడతాడు. కుమారుణ్ణి గట్టిగా మందలిస్తాడు. ఏదైనా పొరపాటు చేస్తాడేమోనని, ఏదైనా అపకీర్తి తీసుకొని వస్తాడేమోనని, ఏదైనా చెడ్డ పేరు తీసుకొని వస్తాడేమోనని, ఏదైనా సరే వ్యతిరేకమైనటువంటి క్రియ చేస్తాడేమోనని తండ్రి ఏం చేస్తాడంటే తన కుమారుని గురించి గద్దించి తన కుమారునికి బుద్ధి చెప్పే వ్యక్తిగా తండ్రి కనబడుతున్నట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. తండ్రి ఏం చేస్తాడంటే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటానికి అర్థం ఏంటంటే, దేవుడు నిన్ను గద్దిస్తాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, అప్పుడప్పుడు నీకు శ్రమలు కలుగుతాయి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, అప్పుడప్పుడు నీకు శోధనలు కలుగుతాయి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, కొన్ని సమస్యల నుంచి ప్రభు మనల్ని తీసుకొని పోతూ ఉంటాడు. ఆ సమయాల్లో ఏమైందనంటే, మనము దేవుని దగ్గరికి వెళ్ళడానికి, దేవునికి ప్రార్థన చేయటానికి, దేవుని సన్నిధిలో ప్రభువుని అడగటానికి ప్రభు తన కృపను దయచేసే దేవుడుగా మనకి కనబడుతున్నట్లుగా మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా.
అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే, ఇంకా మనం ముందుకు చూసినప్పుడు సామెతల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదివినట్లయితే, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడుడు. ఏమవుతాడంట? తండ్రి శిక్షించటం వలన పిల్లోడు ఏమవుతాడంట? జ్ఞానము గలవాడైపోతాడు. తండ్రి చిన్నప్పుడు ఆ పిల్లవాళ్ళని గద్దించటం వలన వాళ్ళు జ్ఞానవంతులుగా తయారవుతారు, జ్ఞానము గలవారిగా తయారవుతారు. అలాగా జ్ఞానము గలవారిగా తయారవటం వల్ల ఏమవుతుందంటే, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. అపహసించేవాడు ఏం చేస్తాడు? గద్దింపునకు లోబడడు. తండ్రి గద్దించినప్పుడు తండ్రిని అపహాస్యం చేస్తాడు. తండ్రిని అపహాస్యం చేసినప్పుడు ఈ యొక్క అపహాసకుడు ఏం చేస్తాడంటే, తండ్రి చెప్పినటువంటి మాట వినకపోవటం వల్ల వాడి జీవితం అంతా కూడా నవ్వుల పాలు అయిపోతున్నట్లుగా మనం ఎంతోమందిని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూడొచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే, అందుకే దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. నీవు తండ్రి శిక్షకు గురైనట్టయితే, నీ తండ్రి నిన్ను గద్దించినట్లయితే, నీ తండ్రి నిన్ను చిన్ననాడే నిన్ను రకరకాలుగా ఒక చక్కని మార్గంలో నువ్వు ఉండాలని నీ తండ్రి నిన్ను గద్దించినట్టయితే, ఒక వయసు వచ్చేసరికి ఆ బిడ్డ ఎలాగుంటాడంటే ఆశీర్వాదకరంగా ఉంటాడు, దీవెనకరంగా ఉంటాడు. ఆయన అన్ని విషయాల్లో ప్రభువు ఆయనకు సహాయకుడుగా ఉన్నట్లుగా అభివృద్ధి చెంది మంచి ఉద్యోగంలో స్థిరపడి మంచిగా బ్రతకటానికి దేవుడు తన కృపనిచ్చే దేవుడుగా కనబడుతున్నట్లుగా మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకే దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదివినప్పుడు, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానవంతుడవుతాడు, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. అంతేగాక మనం చూసినట్లయితే, అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5 నుంచి 12 వచనాలు మనం చదివినట్లయితే, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకుము, ఆయన నిన్ను గద్దించున్నప్పుడు విసుగకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరచితిరి. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే, ప్రియులారా, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు ఒక్కొక్కసారి శిక్షిస్తాడు. అంటే మనము దూరంగా వెళ్ళిపోదామని దేవుడు శిక్షించడు. కానీ యోబు జీవితంలో యోబు చాలా నమ్మకమైనటువంటి వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. యోబు జీవితంలో చాలా శ్రమలు వచ్చినాయి. యోబుకి కష్టపడ్డాడు, చాలా బాధపడ్డాడు, అనారోగ్య పాలయ్యాడు. యోబు ఎంతో లాస్ అయిపోయాడు, అన్నీ కూడా పోగొట్టుకున్నాడు యోబు. కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, యోబు అన్ని పోగొట్టుకున్నప్పటికీ, అంత నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నప్పటికీ, అంత బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా యోబు ఎక్కడ కూడా పలకలేదు. దేవునికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా యోబు పలకలేదు. కాబట్టి దేవుడు యోబుని ఎలాగ దీవించాడు? రెండంతలుగా దేవుడు యోబుని దీవించినట్లుగా మనం దేవుని యొక్క వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. రెండంతలుగా దేవుడు దీవించాడు. కారణం ఏంటంటే, మనం ఇక్కడ చూసినప్పుడు, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను ఒకవేళ మర్చిపోయారేమో. నీకు శ్రమలు వస్తున్నాయంటే, నీకు ఇరుకు వస్తుందంటే, నీకు ఇబ్బంది వస్తుందంటే, నీకు ఆర్థిక సమస్యలు వస్తున్నాయంటే, నీకు అనారోగ్యం వస్తుందంటే కారణం ఏంటంటే, జీసస్ ఈజ్ లవింగ్ యూ. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అని చెప్పి అర్థమని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రేమ ఎలాంటిదంటే, శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కొన్ని దినాలకు ఆ వ్యాధిలో నుంచి బయటికి రావడానికి, ఆ
ఆ శోధనలో నుంచి బయటికి రావడానికి, ఆ సమస్యలో నుంచి బయటికి రావడానికి ప్రభువు మనందరికీ సహాయం చేసే దేవుడిగా కనబడుతున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మనం గమనించినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదివినప్పుడు తండ్రి గద్దించనటువంటి కుమారులు చాలామంది చెడిపోయారు. తండ్రి గద్దించకుండా ఉన్నాడనుకోండి, తండ్రి పిల్లల్ని గారాబం చేసాడు అనుకోండి, చాలామంది పిల్లలు చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏలీ కుమారులు ఉన్నారు, ఓఫ్ని, ఫినెహోస్ అన్నటువంటి 2 పిల్లలు ఉన్నారు. ఏలీ ఆ దేశంలో ఒక ప్రవక్తగా, ఒక యాజకుడిగా, ఒక మందిరములో ఏలీ పనిచేస్తూ ఉన్నటువంటి దినాలలో వీళ్ళ యొక్క 2 కుమారులు పాపం చేస్తున్నారు అన్న విషయము ఏలీకి తెలిసి కూడా 1-2 సార్లు చెప్పిన తర్వాత ఏలీ దాని గురించి పట్టించుకోవటం మర్చిపోయాడు. ప్రియులారా, ఎప్పుడైతే ఏలీ పట్టించుకోవటం మర్చిపోయాడో అక్కడ ఏమవుతుందంటే, మనం గమనించినట్లయితే ఎప్పుడైతే ఏలీ పట్టించుకోవటం మర్చిపోయాడో ఆ కుమారులు ఏం చేస్తున్నారంటే, ఆ కుమారులు తన యొక్క పాప స్థితిలో నుంచి బయటికి రాలేక ఎంతగానో ఇబ్బంది పడినటువంటి పరిస్థితిని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, ఒక యాజకుని యొక్క కుమారులు కూడా యాజకులు అవ్వాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అయితే ఈ ఓఫ్ని, ఫినెహాస్ అనేటువంటి వీరిద్దరూ కూడా వారి తండ్రి మాటలు లక్ష్య పెట్టకుండా, తండ్రి కూడా గట్టిగా వారిని మందలించకపోవటం వలన ఏమైందంటే, వారిద్దరూ కూడా ఇలా పాపంలో పడిపోవటానికి అవకాశం ఏర్పడింది. దావీదు యొక్క కుమారుడు కూడా అలాగే అయిపోయాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే 1 రాజుల గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివినట్లయితే, అతని తండ్రి నీవు ఇలాగున ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడును విచారించి అతనికి నొప్పి కలుగ చేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినటువంటి వాడు. చూసారా, ఈ అబ్షాలోము తర్వాత ఒక మంచి యవనస్తుణ్ణి, ఒక మంచి గర్భఫలాన్ని దావీదుకు దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహిస్తే ఈ పిల్లవాడిని తండ్రి మందలించట్లేదు. ఈ పిల్లవాడిని తండ్రి ఒక మాట కూడా అనడం లేదు. అలా అనకపోవటం వలన ఆ పిల్లవాడు దేవునికి వ్యతిరేకమైనటువంటి దిశలో ప్రయాణం చేసినట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆ వ్యక్తి చాలా సౌందర్యము కలిగినటువంటి వాడు, అబ్షాలోము తర్వాత పుట్టినటువంటి వాడు. అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షమున వహించి అతనకు సహాయము చేసిరి గాని అని చెప్పి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. కాబట్టి గర్భఫలాలు, పిల్లలమైనటువంటి మనల్ని తండ్రులు ఒక మాట అంటారు, తండ్రులు గద్దిస్తారు, తల్లిదండ్రులు గద్దిస్తారు. గద్దించి ఎందుకు గద్దిస్తారంటే, మనము బాగుపడాలని చెప్పే గద్దిస్తారు వాళ్ళు. ఏ తండ్రి ఏ తల్లి కూడా తన కుమారులు చెడిపోవాలని చెప్పి ఎవ్వరు కూడా ఈ సృష్టిలో ఎవ్వరు కూడా అలాగ అనుకోరండి. కాబట్టి తల్లిదండ్రులు గద్దించినప్పుడు, లేదా తండ్రి నిన్ను గద్దించినప్పుడు, తండ్రి లేదా ఒక భర్త భార్యను గద్దించినప్పుడు దానికి లోబడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని దేవుని యొక్క వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా మనం ముందుకు చదివినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు మంచి తండ్రులు అక్కరన్నీ కూడా తీరుస్తారు. ఏం చేస్తారంట? మొట్టమొదటిది, మంచి తండ్రి పిల్లల ఎడల జాలి చూపిస్తాడు. రెండవది, మంచి తండ్రి తన పిల్లలను శిక్షిస్తాడు, దండిస్తాడు. మూడవది, మంచి తండ్రి పిల్లల యొక్క అక్కరలన్నీ కూడా తీరుస్తాడు. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫాదర్. తండ్రి ఏం చేస్తాడంటే, తండ్రి కష్టాన్ని పిల్లలకు తెలియనీయుడు. తండ్రి కష్టాన్ని పిల్లలకు తెలియనీయుడు. తండ్రి కష్టాన్ని ఒక్కొక్కసారి భార్యకు కూడా తెలియనీయుడు.
కానీ తండ్రి ఏం చేస్తాడంటే పిల్లలకు కావలసినవన్నీ కూడా సమయానుకూలంగా ప్రతిదీ కూడా నెరవేర్చడానికి ప్రయత్నించేటటువంటి ఒక మంచి పిల్లర్ ఎవరు కుటుంబంలో అని చెప్పి గమనించినట్లయితే మొట్టమొదటిగా తండ్రిని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం మనం చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి కూడా ప్రతి విషయంలో తండ్రి అయినటువంటి దేవుడు ఎంతో సహాయకారిగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. 6వ అధ్యాయము 8వ వచనం మనం చదివినట్లయితే, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఏందంట? మీ తండ్రి మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నటువంటివి ఏవో అవన్నీ కూడా మన పరలోకపు తండ్రికి తెలియను. అలాగే భూలోకపు తండ్రికి కూడా తెలిసిపోతూ ఉంటాయి. పిల్లలకి ఏం కావాలి, పలానా పండగ వస్తుంది కదా, పిల్లలకి ఏం బట్టలు కొనాలి, ఏమన్నా అవసరం అవుతాయేమో, పిల్లలకి పలాని స్కూల్లో జాయిన్ చేయించాలి కదా, పిల్లల పుస్తకాలు కొనుక్కోవాలి కదా, పిల్లలకి రకరకాలైనటువంటి అవసరాలు ఉంటాయి కదా, బ్యాగులు కొనాలని, పుస్తకాలు కొనాలని. అంతేగా, నిన్న 12వ తారీఖు స్కూల్ ఓపెన్ అయినాయి. అందరికీ మొత్తం కొనుక్కున్నారా? మీ అందరూ పిల్లలందరూ కొనుక్కున్నారా? పాతయ్య వాడు కొనుక్కోలేదు, ఇంకా కొనుక్కోలా? ప్రతి పిల్లవాడికి కూడా పలాని ఇవ్వాలి అని చెప్పి తల్లిదండ్రులకు ఒక అవగాహన అనేటువంటిది ఉంటుంది ప్రియులారా. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే మీరు అడుగక మునిపే మీ పరలోకపు తండ్రికి మీ అవసరాలన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అదే 6వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. నీ అవసరతలు ఏమై ఉన్నాయో, నీ అక్రతలు ఏవైనాయో అసలు నీవు అడగక మునిపే ఆయన ఎరిగి ఉన్నటువంటి దేవుడు. నీవు అడగక మునిపే ఎరిగి ఉన్నటువంటి దేవుడుగా కనబడతా ఉన్నాడు. అయితే అడగవలసిన అవసరము మనందరి మీద ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం అడగాలి ప్రభువుని, ప్రభువా ఇది మాకు దయచేయి ప్రభువా, ప్రభువా ఈ కాలేజీలో సీటు దయచేయి ప్రభువా, ప్రభువా ఈ అవసరతలు తీర్చు ప్రభువా, ప్రభువా ఈ చదువుకి ల్యాప్టాప్ అవసరం ప్రభువా, ఈ చదువుకి ఈ పుస్తకాలు అవసరం ప్రభువా, ఈ చదువుకి ఈ బట్టలు అవసరం ప్రభువా, ఇదిగో నాకు అవసరం ప్రభువా అని చెప్పి మనము ప్రభువుని అడగటం వలన తప్పకుండా ప్రభువు దయచేసే దేవుడుగా ఉన్నట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అడగవలసిన బాధ్యత మన మీద ఉంది. అందుకే దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మొదట ఆయన రాజ్యాన్ని నీతిని మీరు వెదకండి, కాబట్టి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని దేవుని యొక్క మాటలు మనం చదువుతూ ఉన్నాం. అలాగే 7వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి, ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. చూసారా, ఏ మనుషుడైనను తన కుమారుడు రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? ఒక కుమారుడు రొట్టె అడిగాడు. ఒక కుమారుడు, ఈ రోజుల్లో రొట్టెలు ఎవరు తినలేరు కాబట్టి ఒక కుమారుడు పిజ్జా అడిగాడు అనుకుందాం. పిజ్జా ఎంతమంది తెలుసు? పిజ్జాలు ఎంతమంది తెలుసు అండి? తెలీదా పిజ్జాలు? మీకు తెలుసుగా. ఓకే, ఒక కుమారుడు పిజ్జాని అడిగాడు. తండ్రి అడుగుతున్నాడు, ఏం పిజ్జా కావాలరా అని అడుగుతున్నాడు. ఏం పిజ్జా కావాలి? ఏముంది డాడీ, మంచి పిజ్జా తీసుకున్నా డాడీ
పిల్లోడికి తెలుసు, పేర్లు తెలుసు. చికెన్ బిల్ పిజ్జా తెలుసు, చికెన్ స్పైసీ పిజ్జా తెలుసు, చికెన్ బీబీక్యూ పిజ్జా తెలుసు, ఇంకా జింజర్ చికెన్ తెలుసు, ఇంకేమున్నాయి, ఇలాంటి పిజ్జాలన్నీ తెలుసు పిల్లోడికి. పిల్లోడు అంటున్నాడు, డాడీ పలాని పిజ్జా తీసుకొని రా డాడీ అని చెప్పి అడుగుతున్నాడు. ఓహో, పలాని పిజ్జా అడిగాడు కదా నా కుమారుడు, కాబట్టి దానితో పాటుగా ఇంకొక పిజ్జా కూడా తీసుకెళ్దాం, వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు తింటారు అన్నట్టుగా తండ్రి ఏం చేస్తాడంటే ఇంకో 2 పిజ్జాలు తీసుకొని ఇంటికి వచ్చాడు. అందరూ సంతోషంగా భోజనం చేశారు, అందరూ సంతోషంగా ఉన్నారు. మన పరమ తండ్రి కూడా అలాంటి వాడే. మనము ఒక వస్తువును అడిగితే ఆయన పాముని మనకిస్తాడా? మనము చేపను అడిగితే ఆయన పాముని మనకిచ్చే దేవుడు కానే కాదు. చేపేమో తినటానికి ఆహార పదార్థంగా ఉపయోగపడుతుంది, పామేమో కాటు వేసేదిగా, మనుషులకు అపాయం కలిగించేదిగా పాము కనపడతా ఉంది. ప్రియులారా, పాముకి ఎన్ని నీళ్లు పోసి పెంచినా కానీ ఏం చేసింది, ఒక దినాన అది తప్పకుండా కరిసేసేస్తుంది. చేపలు ఎంత బాగా పెంచితే అంత బలమైన ఆహారం మనం తినటానికి దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా కనబడుతున్నాడు. ఈ పిల్లవాడేమో చేపను అడిగాడు కాబట్టి తప్పక వాళ్ళ తండ్రి ఏం చేస్తాడు, చేపని తీసుకొస్తాడు. అలాగే మన పరలోకపు తండ్రి కూడా ఇక్కడ మనం చూసినట్లయితే, మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలని మీరు కోరతారో అలాగే మీరు వారికి చేయండి. మన పరలోకపు తండ్రి నిశ్చయముగా మనకి దయచేసేటటువంటి దేవుడు, నిశ్చయముగా దయచేస్తాడు. నీ ఆలోచన ప్రకారంగా నీకు కావలసినన్ని నిశ్చయముగా దెర్ ఈజ్ నో డీవియేషన్. ఆయన మార్పు లేనటువంటి వాడు కాబట్టి తప్పక నిశ్చయముగా దయచేసే దేవుడుగా మనకి కనబడుతున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నిశ్చయముగా మనకి దయచేసేటటువంటి దేవుడు. ఇంకా ముందుకు మనం చదివినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదివినట్లయితే 4వ విషయము, మంచి తండ్రి పిల్లల్ని క్షమిస్తాడు. ఏం చేస్తాడు? క్షమిస్తాడు. పిల్లలు పొరపాట్లు చేస్తారు, అది కామన్. ఎప్పటి వరకు చేస్తారో తెలుసా పొరపాట్లు? వాడు ఈ భూలోకంలో మరణించే అంతవరకు కూడా పొరపాటు చేస్తాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా పొరపాటు చేస్తారు. పొరపాటు లేనటువంటి వాడు ఈ భూలోకంలో ఎవ్వరు కూడా ఉండరు. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఈరోజు బాగున్నాను, నాకు 45 సంవత్సరాలు అనుకుందాం, 50 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వరకు కూడా నేను ఏ పొరపాటు చేయను అని చెప్పి మనము వెళ్తూ లైఫ్లో ముందుకెళ్తున్నప్పటికీ కూడా తెలియకుండా ఒక్కొక్కసారి అనుకోకుండా పొరపాట్లు మానవ జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. అది సర్వసాధారణం. అలా జరిగినప్పుడు తండ్రి అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే వాటిని జ్ఞాపకం ఉంచుకోడు, వాటిని ఏం చేస్తాడు? క్షమించేస్తాడు, మర్చిపోతాడు. తండ్రి మర్చిపోతాడు. కుమారుడు చేసిన తప్పిదాన్ని జ్ఞాపకం చేసుకోడు, కుమారుడు చేసిన పొరపాటుని జ్ఞాపకం చేసుకోడు, కుమార్తె చేసిన తప్పుని జ్ఞాపకం చేసుకోడు, మర్చిపోతాడు. మన పరలోకపు తండ్రి కూడా మన పాపాలని కానీ మన అపరిశుద్ధాన్ని కానీ ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు కానే కాదు. మన పాపాలన్నీ కూడా మూటగట్టి ఆయన వెనుకకు పడవేసినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనుషులైతే జ్ఞాపకం చేస్తారు, నీవు పలాని సమయంలో పలాని పొరపాటు చేసావు కదా, పలాని రోజు పలాని తప్పు చేసావు కదా, పలాని రోజు పలాని అపరాధం చేసావు కదా, పలాని రోజు నీవు ఇలా కార్యక్రమం చేసావు కదా, ఇలా చేసావు కదా, అలా చేసావు కదా. వాడి మీద రకరకాల నెపాలు మనుషులు వేస్తూ ఉంటారు. కానీ ప్రియులారా, దేవుడు వాటన్నిటినీ కూడా మర్చిపోయే దేవుడుగా కనబడుతున్నట్లుగా మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే లూకాసు సువార్త 15వ అధ్యాయంలో 18-19 వచనాలు మనం చదివినప్పుడు ఒక తప్పిపోయినటువంటి కుమారుడి చరిత్ర మనం అక్కడ చదువుతామో, అక్కడ 15వ అధ్యాయము 18-19 వచనాలను మనము చదివినట్లయితే, నేను లేచి
నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. చిన్న కుమారుడు ఆస్తి అంతా తీసుకున్నాడు, దూరంగా వెళ్ళిపోయాడు. వ్యాపారం చేద్దామని ప్రయత్నం చేశాడు, వ్యాపారంలో నష్టం వచ్చింది. తినడానికి ఆహారం లేదు. ఏదైనా పని చేసుకుందామని చెప్పి అనుకుంటే, ఏం పని చేద్దాం అనుకుంటే అక్కడ పందులు కనపడతా ఉంటే పందులన్నా మేపుదాము అని చెప్పేసేసి వాటితో అటు ఇటు పరిగెత్తున్నాడు. కానీ ఆ పందులు అసలు వీడికి దొరకట్లేదు ప్రియులారా. సరేనని చెప్పి బాగా ఆకలి అవుతుంది, బాగా కష్టపడ్డాడు, బాగా ఆకలి అవుతా ఉంది. ఆహారం తిందామని చెప్పి ట్రై చేస్తూ ఉంటే ఏమీ భోజనం దొరకలేదు ఆ యవనస్తుడికి. పందులు తినే పొట్టైనా సరే తిందామని చెప్పి పందుల యొక్క పొట్టులో చేతులు పెట్టి తీసుకొని తిందామని చెప్పి అనుకుంటూ ఉన్నప్పుడు ఇల్లు గుర్తుకొచ్చి అనుకుంటున్నాడు, మా ఇంట్లో పనోళ్ళు కూడా ఈ ఆహారం తినరే, మా ఇంట్లో చాలామంది పనోళ్ళు ఉన్నారు కదా, ఆ పనోళ్ళందరికీ మా నాన్న రోజు అన్నం పెడతాడు కదా ఆ పనోళ్ళందరికీ. అయితే నేను ఒక పని చేస్తాను, ఎట్టొకట్ట మా నాన్న దగ్గరికి తిరిగి వెళ్ళి ఆయన కాళ్ళైనా పట్టుకొని, నన్ను క్షమించిన ఆయన, నేను డబ్బులన్నీ వేస్ట్ చేశాను ఆయన, నువ్వు ఇచ్చావు నాకు, వ్యాపారం చేసుకుంటానని చెప్పాను, నీ డబ్బులన్నీ కూడా నేను వేస్ట్ చేసేసాను, కాబట్టి నన్ను క్షమించిన ఆయన అని చెప్పి ఇంటికెళ్ళి మా నాన్నగారి పాదాల మీద పడదామని చెప్పి తిరిగి పరుగున ఇంటికి వస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రియులారా, ఇంటి చివరకు రాగానే దూరము నుంచి వస్తూ ఉన్నటువంటి ఆ కుర్రవాడిని ఈ యొక్క తండ్రి చూస్తున్నాడు. రేయ్, నా కుమారుడు వస్తున్నట్టుందిరా, నా చిన్న కుమారుడు వస్తున్నట్టుంది, ఇదిగో వాడు ఆ వీధి చివర నిలబడి ఉన్నాడు, వాడిని తీసుకొని వద్దాం రండి అని చెప్పి ఈ యొక్క వరండాలో కూర్చున్నటువంటి ఈ యొక్క తండ్రి దిగి పరుగున కుమారుడి దగ్గరికి పోయి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తీసుకొని ఇంటికి వచ్చి శుభ్రంగా స్నానం చేయించండి, నా కుమారుడికి మంచి వస్త్రం తొడిగించండి, బంగారపు ఉంగరం పెట్టించండి, మంచిగా పిల్లని రెడీ చేయండి, ఇదిగో వాడికి పట్టాభిషేకం లాంటివి చేద్దాము, నా కుమారుడు తిరిగి వచ్చాడు కాబట్టి ఇదిగో మంచి ఆహార పదార్థాలు, మంచి క్రొవ్వినటువంటి దూడని కోసి నా కుమారుడు వచ్చాడు కాబట్టి అందరూ విందు చేసుకున్నాము అని చెప్పి ఎంతో సంతోషపడతా ఉన్నాడు. తండ్రి క్షమించేటటువంటి దేవుడు. తండ్రి కుమారుణ్ణి క్షమించేశాడు, మర్చిపోయాడు. తండ్రి మర్చిపోయాడు, కుమారుడు నష్టం చేశాడన్న సంగతిని తండ్రి మర్చిపోయాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన పరమ తండ్రి కూడా మన పాపాలను మర్చిపోయేటటువంటి దేవుడు. ఎప్పుడు తెలుసా మర్చిపోయేది? ఈ పిల్లవాడు ఏమనుకున్నాడంటే, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడును అనిపించుకుంటాను యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానిలో ఒకరిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదునని అనుకొని లేచి తండ్రి యొద్దకు అనుకున్నాడు. ఒక పశ్చాత్తాపమైనటువంటి మనసు ఆయన దగ్గరికి వచ్చేసింది. పశ్చాత్తాపడుతున్నాడు యవనస్తుడు పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో, నేను పొరపాటు చేశాను, నా తండ్రికి అపకీర్తిని తెచ్చాను, నా తండ్రి యొక్క ధనాన్నంతా నేను వ్యర్థం చేశాను, నేను అపకీర్తి తెచ్చాను అని చెప్పి ఎంతగానో బాధపడుతూ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ప్రియులారా, తండ్రి ఆ పిల్లవాడిని చేర్చుకొని నూతన వస్త్రాలు తొడిగించి, శుభ్రంగా స్నానం చేయించి, నూతన వస్త్రాలు తొడిగించి, మంచి వస్త్రాలు వేసి, మంచి ఉంగరం పెట్టి, మంచి పాదరక్షలు తొడిగించి ఆ పిల్లవాడికి వచ్చాడని పెద్ద విందు చేసినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీరు ఎంతో శ్రేష్టమైనటువంటి జనాంగం,
మీరెంతో శ్రేష్టమైనటువంటి జనాంగము, మీరెంతో శ్రేష్టమైనటువంటి ప్రజలు, మీరెంతో శ్రేష్టమైనటువంటి ఉద్దేశాలు కలిగినటువంటి ప్రజలు, మీరెంతో గొప్ప జనాంగంగా కనబడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మురుడెక్కువ చేసుకొనగలడు. వస్త్రములు గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు అలాగూ అలంకరించిన ఎడల మీకు మరి నిశ్చయముగా వస్త్రములు దయచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చెప్పి చింతింపకూడి. దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట. పూలు చూడండి ఎంత చక్కగా రమ్యంగా కనబడుతున్నాయో. అడవి పూలు చూడండి, గడ్డి పూలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నాయో. రోజ్ గార్డెన్కి వెళ్ళాం అనుకోండి, రోజులన్నీ కనబడుతూ ఉంటాయి. ఎంత చక్కగా మన కంటికి ఎంత ఆహ్లాదకరంగా కనబడుతున్నాయో మీరు వాటిని చూడండి. నేను వాటిని అంత ప్రత్యేకమైనటువంటి వాటిగా నేను వాటిని సృష్టించాను కదా. మీరు వాటన్నిటికంటే బహు శ్రేష్ఠులు. ఎంత గొప్ప మాట ప్రభు అంటున్నాడు. మీరు అడవి పువ్వులను చూడండి, గడ్డి పువ్వులను చూడండి, ఈ లోకములో ఉన్నటువంటి ఫ్లవర్స్ అన్నీ మీరు చూడండి. ఆ ఫ్లవర్స్ అన్నిట్లో కల్లా మిమ్ములను నేను బహుశ్రేష్టమైనటువంటి బిడ్డలుగా నేను సృష్టించాను కదా. మీరెందుకు చింతపడతా ఉన్నారు? మీరెందుకు దిగులు పడతా ఉన్నారు? మీరెందుకు ఇంకా దేవుని గురించినటువంటి ఒక బలహీనమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారు? దేవుడు తప్పక మిమ్మల్ని అందరినీ కూడా పోషిస్తాడు. మనము శ్రేష్టమైనటువంటి వారము. దేవుడు మనలను పోషించే దేవుడుగా కనబడుతున్నాడు. అలాగే ఒక తండ్రి కుటుంబానికి ఏం చేస్తాడు? పోషణిస్తాడు. కుటుంబాన్ని పోషిస్తాడు. 5 మంది పిల్లలున్నా పోషిస్తాడు, 10 మంది పిల్లలున్నా పోషిస్తాడు, 12 మంది పిల్లలున్నా పోషిస్తాడు. ఒక తండ్రి ఏం చేస్తాడంటే కుటుంబం కొరకు పిల్లలందరూ కూడా ఆహారం తినాలని, ఒక్కొక్కసారి తండ్రి ఆహారం తిన్నా తినకపోయినా సరే తండ్రి పస్తైనా ఉంటాడు, కానీ పిల్లలకి భార్యకి మాత్రము శుభ్రమైనటువంటి ఆహారాన్ని తండ్రి పెడతా ఉంటాడు. నువ్వు తిండాడి అని చెప్పి పిల్లలు అంటుంటే, నేను ఆల్రెడీ తినేసానమ్మా అని చెప్పి చెప్తా ఉంటాడు పిల్లలకి. నేను ఆల్రెడీ తినేసానమ్మా, మీరు తినండి, భోజనం చేయండి అమ్మా అని చెప్పి చెప్తా ఉంటాడు. తినకపోయినా కానీ సాక్రిఫైస్ చేసి కుటుంబం గురించి, తన యొక్క రక్తాన్ని చిందించి కుటుంబం గురించి, తనకున్నటువంటి చెమటను చిందించి కుటుంబం గురించి, తన గర్భఫలాల గురించి, తన యొక్క పిల్లల గురించి, తన భార్య గురించి ఒక తండ్రి ఎంతగానో సాక్రిఫైస్ చేస్తున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. తల్లి 9 నెలలు కష్టపడి ఒక గర్భఫలాన్ని భూలోకంలో ఇచ్చిన తర్వాత తండ్రి దాదాపుగా వాడు బ్రతికేంత వరకు కూడా వాడికి ఎంతో సహాయకారిగా ఉంటాడు తండ్రి. తల్లి 9 నెలలు బాధపడిద్ది, పాపం క్యారీ చేస్తుంది, ఒక గర్భఫలాన్ని ఇస్తుంది. కానీ ఈ పిల్లవాడు ఎదిగి వాడు స్కూల్లోకి వచ్చి, కాలేజీలోకి వచ్చి, ఉద్యోగంలోకి వచ్చి, వివాహంలోకి వచ్చి, వివాహం అయిపోయిన తర్వాత అయిపోయింది అనుకుంటే అయిపోద్దా? కాదు. వివాహం అయిన తర్వాత రకరకాల డిస్కషన్స్ వస్తాయి, రకరకాల ఇబ్బందులు వస్తాయి. అక్కడ కూడా తండ్రి తప్పకుండా పిల్లల పక్షాన నిలబడాలి. ఇంకా వాళ్ళకి గర్భఫలాలు పుడతారు. పుట్టిన తర్వాత ఈ తండ్రి తాత అయిపోతాడు. వాళ్ళను కూడా ప్రేమించాలి, వాళ్ళను కూడా బాగా చూసుకోవాలి, వాళ్ళకు కూడా గిఫ్ట్లు ఇవ్వాలి, వాళ్ళకు కూడా బంగారం కొనియాలి, వాళ్ళకు కూడా ఎన్నో సహాయాలు చేయాలి. చివరి వరకు కూడా ప్రియులారా, ఒక తండ్రి ఎన్నో సాక్రిఫైసెస్ చేసిన తర్వాత మాత్రమే ఒక కుటుంబము ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి తండ్రి కుటుంబాన్ని లేదా పిల్లల్ని పోషిస్తాడు. ఇంకా మనం చూసినట్లయితే ఒక తండ్రి తన యొక్క పిల్లల్ని కాపాడుతాడు, పిల్లల్ని కాపాడుకుంటాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే 121వ కీర్తన గ్రంథము 7-8 వచనాలను మనం చదివినట్లయితే, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడునో, ఆయన నీ ప్రాణమును కాపాడునో,
ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఆయన నిన్ను కాపాడు, ఆయన గర్భఫలాల్ని కాపాడు. ఒక యవనస్తుడికి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోతే తన యొక్క తండ్రి డాక్టర్తో అంటున్నాడు, అయ్యా నా కిడ్నీ ఇస్తాను, నా కొడుకు కిడ్నీ వేయండి అయ్యా అని చెప్పి అంటా ఉన్నప్పుడు అందరూ డాక్టర్స్ ఆశ్చర్యపోయారు. నువ్వు పెద్దవాడుగా కనబడుతున్నావయ్యా, నీవెందుకు అలాగా చేస్తావు, నువ్వు కొంచెం వృద్ధుడుగా కనబడుతున్నావు అని చెప్పంటే, లేదయ్యా అయినా పర్లేదు, నేను ఒక కిడ్నీతో నేను బ్రతకగలను, ఇంకా నాకు లైఫ్ స్పాన్ కొంచెమే ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు, నా కుమారుడికి ఒక కిడ్నీ నేను ఇస్తానయ్యా అని చెప్పి తండ్రి ముందుకు వచ్చాడు. డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు. అందుకే మనం గమనించినట్లయితే ఆయన యెహోవా వాళ్ళని కాపాడేవాడు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. మంచి తండ్రి తన పిల్లల్ని కాపాడతాడు, అంటే ప్రొటెక్షన్ ఇస్తాడు. తన పిల్లలకు ఏమి అపాయం కలగకుండా కాపాడతాడు. చెడ్డ తండ్రులు ఉన్నారు ఈ భూలోకంలో, పిల్లల మీద దౌర్జన్యం చేసే తండ్రులు ఉన్నారు, పిల్లల మీదకే అపాయాలు తెచ్చే తండ్రులు ఉన్నారు, పిల్లలకు చెడ్డ పేరు తీసుకొచ్చే తండ్రులు ఉన్నారు, పిల్లల మీద దౌర్జన్యం చేసి వారిని భయపెట్టేటటువంటి తండ్రులు ఈ భూలోకంలో చాలా మంది ఉన్నారు. మా తండ్రుల నుంచి మమ్మల్ని రక్షించండి అయ్యా అని చెప్పి ఎంతో మంది పోలీసు వారిని ఆశ్రయించినటువంటి పిల్లలు ఉన్నారు. జాయిస్ మైర్ అని మీ అందరికి తెలిసే ఉంటుంది, ప్రఖ్యాతిగాంచినటువంటి సువార్థికురాలు. కొన్ని సంవత్సరములు ఆమె యొక్క తండ్రి ఆమెను చిత్రవధకు గురి చేశాడు. యవన కాలంలో ఉన్నప్పుడు చిత్రవధకు గురి చేశాడు. ఒకరోజు దేవుడు ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు. తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించింది. కొన్ని సంవత్సరాలు మందిరంలో పాస్టర్ గారు వారి యొక్క కుటుంబంతో కొన్ని సంవత్సరాలు గడిపింది. తర్వాత దేవుని సేవకు బయటికి రమ్మని చెప్పి ప్రభువు చెప్పినప్పుడు ఆమె బయటకు వచ్చి దేవుని సేవను చేయడం ప్రారంభించింది. ఆమె జీవితంలో గొప్ప సాక్ష్యం ఏంటంటే, మా తండ్రి నన్ను ఎంతగానో చిత్రవధకు గురి చేశాడు, నేను నా తండ్రిని క్షమించాను, నేను నా తండ్రిని క్షమించాను, దేవుడు నన్ను ఇలాగా ఎన్నో దేశాలు నన్ను వాడుకుంటున్నాడు అని చెప్పి ఆమె సాక్ష్యం చెప్తున్నప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇతర దేశాల్లో ఇలాంటివి సర్వసాధారణం ప్రియులారా. మన దేశంలో కూడా అలాంటి పిచ్చి కల్చరు, అలాంటి తిక్కల కల్చర్ మన దేశంలో కూడా చాలా మందిలో వస్తున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ట్రైబల్స్గా ఉన్నటువంటి వారు, పేద స్థితిలో ఉన్నటువంటి వారు, ఎంతోమంది అమాయకులైనటువంటి స్త్రీలు, ఎంతోమంది అమాయకులైనటువంటి పిల్లలు ఇలాంటి వాళ్ళ బారిన పడి ఎంతగానో చిత్రవధ అయిపోతున్నట్లుగా, ఎంతగానో చిన్నాభిన్నమైపోతున్నట్లుగా, చిన్న చిన్న వయసుల్లోనే వారి జీవితాన్ని కోల్పోతున్నట్లుగా నేను మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. కానీ నిజమైనటువంటి తండ్రి తన యొక్క పిల్లలని కాపాడేటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. హీ కెన్ ప్రొటెక్ట్. తండ్రి కాపాడుతాడు పిల్లల్ని. ఇక్కడ ఉన్నా కాపాడుతాడు, ఉద్యోగం చేస్తున్నా కాపాడుతాడు, వివాహం జరిగిన తర్వాత కాపాడుతాడు, కాలేజీలో ఉన్నా కాపాడుతాడు. తండ్రికి ఒక అవగాహన ఉంటుంది పిల్లల గురించి, తండ్రికి ఒక అవగాహన పిల్లల గురించి కలిగి ఉంటాడు. తండ్రి చాలా జాగ్రత్త వహిస్తూ ఉంటాడు. అందుకే మన యొక్క దేవుడు కూడా ఆయన కుడుకడు, నిద్రపోడు, ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము కూడా నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు. చివరగా మనం చదివినట్లయితే, మంచి తండ్రి తన పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలని ఆశ కలిగి ఉంటాడు. చివరగా చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదువుకుందాం. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును, దాని చెయ్యి మొదలుపెట్టి దానిని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు బలిచేతనైనను
నైవేద్యము చేతనైనను ఎన్నటికీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించితిని. తరువాత సమూయేలు ఉదయమగు వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను గాని భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పకపోయెను. అయితే ఏలీ, సమూయేలు నా కుమారుడా అని సమూయేలును పిలువగా అతడు, చిత్తము నేను ఇక్కడనే ఉన్నాను. ఏలీ, నీతో యెహోవా ఏమి సెలవిచ్చునో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగు చేసినడలా అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగు చేయును కాకని చెప్పగా సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను. ఏలీ విని సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయును గాక అనెను. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడయ్యున్నందున అతని మాటలలో ఏది కూడా తప్పిపోలేదన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సమూయేలుని దేవుడు దీవించాడు, ఒక ప్రవక్తగా ఏర్పాటు చేశాడు. హన్నా యొక్క కుమారుడే సమూయేలు ఏలీ దగ్గర ఎదిగి గొప్ప వ్యక్తిగా మార్చబడినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి తండ్రి నా కుమారుడు నాకన్నా ప్రయోజకుడుగా ఉండాలని చెప్పి అనుకుంటా ఉంటాడు కదండి. నాకన్నా నా కుమారుడు ప్రయోజకుడుగా ఉండాలి, నాకన్నా ఒక అడుగు ఎత్తులో ఉండాలి, వాడు నాకన్నా బ్లెస్డ్గా ఉండాలి, నాకన్నా ఆశీర్వాదకరంగా ఉండాలి, నాకన్నా నా కుమార్తె దీవెనకరంగా ఉండాలని చెప్పి ప్రతి తండ్రి కూడా ప్రతి తల్లి కూడా వారు అనుకుంటూ ఉంటారు. దేవునికి అలాగే ప్రార్థన చేస్తారన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం గమనించినట్లయితే ఒక మంచి తండ్రి తన బిడ్డల మీద జాలి పడతాడు. రెండవది, తన బిడ్డలని శిక్షిస్తాడు లేదా దండిస్తాడు. తన బిడ్డలని యొక్క అక్రతలన్నీ కూడా తీరుస్తాడు. మంచి తండ్రి తన యొక్క గర్భఫలాలను కానీ తన భార్యని కానీ క్షమిస్తాడు. మంచి తండ్రి తన యొక్క కుటుంబాన్ని చక్కగా పోషిస్తాడు. మంచి తండ్రి పిల్లల్ని కాపాడతాడు. మంచి తండ్రి తన పిల్లలందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలని కలలు కంటాడు. కాబట్టి మనందరం కూడా మంచి తండ్రులుగా ఉండాలని నా యొక్క ఆలోచన అయినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్వ్స్. మనము మంచి తండ్రులుగా ఉన్నామా లేదా మంచి తల్లులుగా మన కుటుంబాలకు ఉన్నామా? పిల్లలకి మొట్టమొదటి రోల్ మోడల్ ఎవరు అంటే వాళ్ళ నాన్నగారే. ఏమండి, పిల్లలు ఏమంటారు? మా నాన్న అంటే నాకు భలే ఇష్టం. ఎందుకురా? బండి మీద తిప్పుతాడు మా డాడీ. 5 రూపాయల చాక్లెట్ అడిగితే 10 రూపాయల చాక్లెట్ కొనిస్తాడు. ఏం కావాలో కురుక్కోపో అని చెప్పి అంటాడు మా డాడీ. మా మమ్మీ అయితే ఆ చాక్లెట్ తినొద్దు, ఆ బిస్కెట్ తినొద్దు, ఈ చాక్లెట్ తినొద్దు అని చెప్పి కండిషన్స్ పెట్టుద్ది. మా డాడీ ఏ కండిషన్స్ పెట్టడు, నీ ఇష్టం నీ కొనుక్కోపో అని చెప్పి అంటాడు మా డాడీ కదా. ఇలాగా మనం గమనించినట్లయితే ప్రియులారా, పిల్లలకి తండ్రి అంటే చాలా ఇష్టం, అలాగే తల్లి అన్న కూడా చాలా ఇష్టం. అయితే ఒక మంచి తండ్రిగా, ఒక మంచి తల్లిదండ్రులుగా దేవుని బిడలమైనటువంటి మనము ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే మన పరమ తండ్రి ఆయన ఒక మంచి తండ్రి మనందరికీ. మన యొక్క పరలోకపు తండ్రి ఒక మంచి తండ్రిగా మనందరి కొరకు ఉన్నాడు. కాబట్టి మనం ఈ భూలోకంలో దేవుడు మనకిచ్చినటువంటి లైఫ్లో మనము కూడా ఒక మంచి తల్లిదండ్రులుగా ఈ భూలోకంలో ఉండి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మనందరం ఉండాలని నా యొక్క ప్రార్థన ఉన్నది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు తన కృప, తన కాపుదల మనందరికీ దయచేసి ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించాలని నా యొక్క ఆలోచన అయినది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అల్పులము, అయోగ్యులం ప్రభువా, మమ్మల్ని మీరు ప్రేమించి నాయనా మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. చేరువచ్చిన చిన్న బిడ్డలను బట్టి, యవనస్తులను బట్టి, పురుషులు స్త్రీలందరిని బట్టి మీకు వందనాలు ప్రభువా. దేవా నాయన వారిని మీరు ఎక్కల చాటును భద్రపరచండి ప్రభువా. నాయన ప్రభువా, ఒక మంచి నాయన నీకు ఉపయోగపడే పాత్రలుగా వారిని చేసుకోమని కోరుకుంటూ ఉన్నాము. సహాయం దయచేయండి. వారి ఉద్యోగాలను దీవించండి ప్రభువా. వారి అవసరతలు, అక్రతలన్నీ కూడా మీరు తీర్చండి ప్రభువా. నాయన వారికి మీరు అనుగ్రహించినటువంటి ప్రభువా ధనాన్ని
మీ సన్నిధిలో వాడి కృప దయచేయండి ప్రభువా. ఎవరైతే వాడతారో వారికి ప్రభువా రెట్టింపు ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించమని కోరుకుంటూ ఉన్నాం నాయన. మీరు సహాయం చేయండి. మీ ప్రేమతో, మీ కృపతో, మీ కాపుదలతో, మీ భద్రతతో, మీ యొక్క నా తండ్రి నాయన మహిమతో ప్రతి బిడ్డను మీరు నింపమని కోరుకుంటూ ఉన్నాం. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మళ్ళా స్కూల్స్ రీజాయిన్ అవుతూ ఉండగా నా తండ్రి వారికి మీరు సహాయం చేయండి. వారి ప్రతి అవసరతను కూడా మీరు తీర్చమని కోరుకుంటూ ఉన్నాం. మీకు స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డలకు కావలసినటువంటి ప్రతి ఈవిని కూడా మీరు అనుగ్రహించండి. పేరెంట్స్కి కావలసిన ఫండ్స్ మీరు అనుగ్రహించండి ప్రభువా. నీకు వందనాలు. ప్రత్యేకంగా ప్రభువా నా తండ్రి నాయన, ఇంకా నా తండ్రి ఎవరైనా అస్వస్థతగా ఉంటే వారిని స్వస్థపరచండి ప్రభువా నా తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రత్యేకంగా ప్రభువా నా తండ్రి 21 years మీరు మమ్మల్ని కాపాడారు నాయన, మమ్మల్ని బలపరిచారు ప్రభువా. మీ పరిచర్యలో వాడే కృపను అనుగ్రహించారు నాయన. మీ యొక్క శక్తిని కలిగి నా తండ్రి నాయన ఎంతోమందికి సువార్త చెప్పటానికి మీరు చూపిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా నాయన. ఇలాగా నా తండ్రి ఈ మందిరంలో పరిచర్య చేసే ధన్యతనిచ్చారు. మీకు స్తోత్రాలు ప్రభువా. ఇంకా నా తండ్రి ఎంతో మందిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. పోలీసు వారిని బట్టి ప్రార్థిస్తున్నాం, ఆఫీసర్స్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు నా తండ్రి నాయన నీ మాట వినడానికి నా తండ్రి నాయన నీ సన్నిధిలో వారు చేసే ఉద్యోగాలన్నిటినీ కూడా బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. వారికి తగినటువంటి సహాయము చేయండి ప్రభువా నాయన. నా తండ్రి భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం ప్రభువా. ఎప్పుడు ఏమి ఎలాగ జరుగుతుందో మాకు తెలియదు కానీ ప్రభువా నా తండ్రి నాయన ఎంతోమంది విమాన ప్రమాదంలో ప్రభువా నా తండ్రి దాదాపు 200 చిల్లర మంది ప్రభువా చనిపోయారు ప్రభువా. నా మెడికల్ కాలేజీలో మెడికల్ సిబ్బంది ఎంతోమంది చనిపోయారు ప్రభువా నాయన. ఆ కుటుంబాలకు కూడా నెమ్మది దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు నా తండ్రి నాయన విమానపు క్రూ అంతా కూడా నా తండ్రి అందరూ మరణించారు ప్రభు. ఒక్క పర్సన్ తప్ప ప్రభువా నాయన. నా తండ్రి వారి కృపలో నీ తండ్రి నా తండ్రి వారిని వర్ధిల్లింప చేయండి నా తండ్రి. వారికి నా తండ్రి గుండెలకు నెమ్మది దయచేయండి ప్రభువా నా తండ్రి నాయన. వారు ఎంతగానో ప్రభు కుటుంబీకులను పోగొట్టుకుని నా తండ్రి ఎంతగానో చిన్న భిన్నమైపోతూ ఉన్నారు ప్రభువా నా తండ్రి. వారిని ఓదార్చండి ప్రభువా, వారిని ఓదార్చండి ప్రభువా నా తండ్రి నాయన. ప్రభువా ఆయన ఎయిర్ హోస్టెస్ని, పైలట్స్ని ప్రభువా నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆయన ఆ ఉద్యోగం బాగుంటుందని ప్రభువా నా తండ్రి వారు చేరి ఉండవచ్చు ప్రభువా నా తండ్రి నాయన. అయినప్పటికీ కూడా అనుకున్న రీతిగా నా తండ్రి జరిగినటువంటి ఆ ప్రమాదాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం దేవా నాయన. ప్రభా మీరు సహాయము చేయమని కోరుకుంటూ ఉన్నాం. మా కుటుంబాలన్నిటినీ కూడా మీరు ముట్టండి ప్రభువా నా తండ్రి. వారు ఎవరైనప్పటికీ కూడా ప్రభువా వారిని మీరు స్వస్థపరచండి. ఆ గాయాలు మీరు మాన్పండి ప్రభువా నా తండ్రి నాయన. కుటుంబాలను పోగొట్టుకున్నటువంటి వారు ఉన్నారు ప్రభువా, వారిని కూడా నా తండ్రి మీరు స్వస్థపరచండి ప్రభువా. వారికి నెమ్మది దయచేయండి ప్రభువా. వారిని ఆదరించండి ప్రభువా. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన. మేము తిరిగి ప్రభువా గృహాలకు వెళ్ళబోచుండగా ప్రభువా మా ప్రయాణాలంతట్లో కూడా మీరు సహాయం దయచేయండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. పోలీసు వారు ప్రభువా, ఇలాగ మిలిటరీ వారు ప్రభువా నా తండ్రి ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్లో ప్రభువా నా తండ్రి పాలు పొందుతూ ఉంటారు. వారికి క్షేమం దయచేయండి. వారి ప్రయాణాల్లో సెక్యూరిటీ దయచేయండి ప్రభువా నా తండ్రి నాయన. ప్రభువా పోలీసు వారి మీద కూడా ఎన్నో రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి ప్రభువా. వాటిని కూడా మీరు అరికట్టండి ప్రభువా నాయన. వాటికి కూడా నా తండ్రి నాయన బిడ్డలందరికీ మీరు క్షేమం దయచేయండి ప్రభువా నా తండ్రి నాయన. ప్రజల కొరకు నాయన ప్రజల తరఫున ప్రభువా వీరు నిలబడి ఎంతో సెక్యూరిటీని ఇస్తూ ఉంటారు ప్రభువా. వారికి కూడా మీరు సహాయం దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు నా తండ్రి నాయన. ప్రభువా ఈ జిల్లా అధికారులందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్పీ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభు, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. కలెక్టర్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభు. నీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన. మిగిలిన సిబ్బందిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం చేయండి ప్రభు నా తండ్రి నాయన. వారు క్షేమకరంగా ఉద్యోగాలు చేసుకోవడానికి మీరు సహాయం చేయండి. నీకు స్తోత్రాలు ప్రభు. రకరకాల ఒత్తిడుల నుంచి వారిని కాపాడండి, క్షేమముతో నింపండి నాయన, సంపదతో నింపండి, ఆర్థికంగా బలపరచండి ప్రభు నాయన. వారి బిడ్డలు బాగా చదవటానికి, మంచి మార్కులు సంపాదించడానికి మీరు సహాయం చేయండి. మీకు స్తోత్రాలు నా తండ్రి నాయన. ప్రత్యేకంగా మా సంఘంలోకి వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం నాయన నా తండ్రి. చిన్న బిడ్డలను బట్టి, పురుషులను బట్టి, స్త్రీలను బట్టి, యవనస్తులను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభు. నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని పేరు పేరున ప్రభు మీరు వర్ధిల్లింప చేసి ప్రభు నా తండ్రి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకుంటారని నీ బిడ్డలు విత్తిన కానుకలు దీవించండి. ప్రతి బిడ్డకు కూడా 100 ప్రతిఫలాన్ని యేసు క్రీస్తు నామములో మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు వేలాది కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనొచ్చు. నజరేయుడైన యేసు క్రీస్తు నామాన ప్రార్థించి మరి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.